జరిగించి దెయ్యములు ఎల్లగొట్టి వాక్య సందేశము చేసి అనేకులను ఆత్మలను రక్షణలోకి నడిపించాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేము గురించి ఆయన కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు. వారి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు భారముతో కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు. అంతేకాదు ప్రపంచ మానవాళి కొరకు ఆయన ప్రపంచ మానవుల రక్షణ కొరకు కూడా గాయాలు పొంది రక్తమును కార్చి సిలువలో బలియాగమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చింది పర్పస్ తో. ఏమిటి ఆ పర్పస్? పని అంటే ఆత్మల రక్షణ కొరకు. అదే ఆత్మల రక్షణ భారముతో దేవుడు 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. అందులో ఒకడు తప్పిపోయాడు. 11 మందిలో ఒకరు తోమ మన భారతదేశానికి వచ్చి కేరళ మలబార్ ప్రాంతంలో అక్కడ మొట్టమొదటిగా సేవను ప్రారంభించి ఆయన మెడ్రాస్ ప్రాంతానికి వచ్చి సేవ చేసి ఆయన ఆత్మల రక్షణను ఆయన అనేకులను రక్షణలోకి నడిపించి మన కొరకు అర్థసాక్షి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి ఒక మాట అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరు తీయద్దండి, చదవదండి. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన వచ్చిన పని ఏమిటంట? నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ప్రభు ఈ పని మీద వచ్చిండు. ఆయన పని చేసిండు, వెదికిండు, కొందరిని రక్షించిండు, రక్షణ కొరకు ప్రాణత్యాగం చేసిండు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి రక్షణ పొందాలని 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో మోషే ఆయన చేసినటువంటి చక్కటి ప్రార్థన మనకు గుర్తొస్తా ఉంది. ఏమిటి అంటే మోషేకి ఎంత భారం ఉందంటే ఆయన ఒకప్పుడు గొర్రెలు మేపేవాడు, గొర్రెలు కాసేవాడు. దేవుని దర్శనం ప్రకారం, దేవుని పిలుపు ప్రకారము ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు దేవుని నామంలో చేశాడు. వాళ్ళందరినీ తీసుకొని వస్తా ఉన్నాడు. మోషే ఆయన ఆ పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మోషే కనపడతలేడు అని వారు ఒక బంగారు దూడను చేసుకొని ఆరాధన చేస్తూ త్రాగుతూ వాళ్ళు ఆ విధంగా పాపము చేసినప్పుడు మోషే ఆ సినాయి కొండను దిగి వచ్చేటప్పుడు ఆయన భారముతో చేసిన ప్రార్థన ఒకటి నేను మీకు గుర్తు చేస్తున్నాను.